హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మరో వంటకంతో వచ్చాను. ఆ వంటకం పేరు ఏంటంటే పాయా సూపు. ఆ పాయా సూపు తయారీకి కావలసిన పదార్థాలు: ఆయిలు, జొన్న పిండి వాటర్లో కలిపి ఉంచాలి. నెక్స్ట్ మిరియాల పొడి, పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర, లవంగాలు, పులా పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పాయా పీసెస్. ఈ సామాన్లు, ఈ పదార్థాలు ఈ పాయా సూప్కి అవసరం పడతాయి. వీటితో నేను పాయా సూప్ తయారు చేస్తాను. చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి వేడెక్కింది. ఆయిల్ ఇప్పుడు వేస్తాను. చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీకు చూపించాను కదా ఇందాక, జీలకర్ర, లవంగ, స్టార్ ఫ్లవర్, ఇలాచి, దాల్చిన చెక్క, ఈ ఐటెంలన్నీ ఈ వేడెక్కిన ఆయిల్లో వేసి కలపాలి. అవి వేడెక్కిన తర్వాతన మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి అయిన తర్వాతన వెల్లుల్లిపాయ పీసెస్లు వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేసేటప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అవి వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు వేసాను కదా, అది సరిపడా వేసాను. ఇంకా చాలాపోతే సూప్లో మనం యాడ్ చేసుకోవచ్చును. అవి వేగుతుంటా ఇందులో పసుపు వేసాను. చూడండి, పసుపు. ఇప్పుడు కొద్దిగా కారం. ఇవన్నీ వేగాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు అలా వేగాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా వేగింది కదా, ఇప్పుడు కొత్తిమీర కాడలు వేయాలి. కొత్తిమీర కాడలు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి మరి కొద్దిగా వేగిన తర్వాత అవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు పాయా పీసెస్ వేయాలి. ఈ పాయా పీసెస్ వేసేసి బాగా పాయాని ఫ్రై చేయాలి. చాలా టైం వరకు మనం అది ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయితే అదేంటంటే నీచు వాసన, కాల్చిన వాసనలాగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వేపుడు అనేది బాగా వేపాలి. ఇప్పుడు మనం దాన్ని అవి వేగిన తర్వాత దానికి వాటరు యాడ్ చేసి కుక్కర్లో పెట్టి ఒక సిమ్లోనే 4-5 విజిల్స్ వచ్చిన వరకు ఉంచాలి. అప్పుడు మనకి పాయా సూప్ తయారవుతుంది. ఇదిగోండి, పాయా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ పాయాని కుక్కర్లోకి కుక్కర్లోకి వేస్తున్నాము. కుక్కర్ పెట్టడానికి. చూడండి, పాయా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లోకి వేస్తున్నాం. చూడండి, కుక్కర్లోకి వేస్తున్నాను. ఇవి కుక్కర్లో వేసేసి మా పాయా పీసెస్ అన్నీ ములిగిన వరకు వాటర్ని వేయాలి. ఇదిగోండి, కుక్కర్లోనే ఈ పాయా పీసెస్ వేసాను కదా, ఇప్పుడు వాటరు ఈ పాయా పీసెస్ ములిగిన వరకు వాటర్ని యాడ్ చేసి క్యాప్ పెట్టి
ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసి సిమ్లో ఇగోండి చూడండి, లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 5-6 విజిల్స్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో నుంచి ఆఫ్ చేయాలి. సరేనా ఫ్రెండ్స్? కుక్కరు సిమ్లో పెట్టాను కదా, 5 విజిల్స్ వచ్చింది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇగోండి పాయ కుక్కర్లో ఎలా ఉందో చూసారా? ఇంకా ఇది ఇప్పుడు వడకట్టాలి. చూడండి, వడకడుతున్నాము. వడకట్టాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఈ వడకట్టాం కదా, ఇప్పుడేమో ఈ రసం అనేది సూపు. ఈ సూప్ని మళ్ళీ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పాయా సూపు. ఈ పాయా సూప్ని మళ్ళీ మనం వేడి చేయాలి. ఎందుకంటే జొన్న పిండి యాడ్ చేస్తాం కదా, ఈ జొన్న పిండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ జొన్న పిండి యాడ్ చేస్తే థిక్గా వస్తుంది, కొద్దిగా థిక్గా వస్తుంది సూపు. అందుకు ఈ జొన్న పిండిని మనం యాడ్ చేయాలి. ఇది మరగాలి, బాగా మరిగిన తర్వాత మనం ఏంటంటే కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ముందు మనం ఇది చూసుకోవాలి, ఉప్పు కారం అంతా చూసుకోవాలి. చూసుకొని ఏదో ఒకటి తక్కువైనా మళ్ళీ మనం అది వెయ్యాలి. సూప్ మళ్ళీ జొన్న పౌడర్ వేసిన తర్వాత బాగా కుక్ అవుతుంది. ఈ కుక్ అయ్యే టైంలో కొత్తిమీరని మనం యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, గుమగుమలాడే పాయా సూప్ రెడీ. చూడండి, చూసి ఆనందించండి. మీరు కూడా ఇలా తయారు చేసి దాని టేస్ట్ ఎలా ఉందో చూడండి. తర్వాత నాకేంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.